టడా! ఐయామ్ బ్యాక్. ఐయామ్ సౌమ్య హియర్. ఐయామ్ బ్యాక్ అగైన్ అండి. సో, చాలా రోజులైంది మీ అందరితో మాట్లాడి. అబ్బా! నేను అనుకున్నట్టు అందరూ చాలామంది వేరే వేరే ఒపీనియన్స్ అందరూ మ మ ఐ మీన్ పంపిస్తున్నారు టీ మిక్స్చర్ ఛానల్‌కి. నేను కూడా చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను టైం ఉన్నప్పుడల్లా. ఇదే నేను ఎక్స్‌పెక్ట్ చేసింది. వేరే వేరే వాళ్ళందరూ ఎలా మాట్లాడతారబ్బా! నేను కూడా వినాలి అనుకున్నాను. అండ్ అందరూ మాట్లాడుతుంటే మంచిగా అనిపించింది. దట్స్ ఓకే. కరెంట్ పాయింట్ అంటే కరెంట్ బర్నింగ్ పాయింట్ ఏంటంటే అదే 2, 3 డేస్ నుంచి అరియానా, సోహెల్ గురించి అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. వాళ్ళ థాట్స్ కామెంట్స్‌లో గానీ, ఇంకెక్కడైనా గానీ షేర్ చేసుకుంటూ ఉన్నారు. చాలా మంచి విషయము. ఏదైనా సరే ఇటో, అటో ఎటైనా సరే ఒక ఒపీనియన్ అంటూ ఉండడం, వాళ్ళ థాట్స్‌ని షేర్ చేసుకోవడం చాలా అవసరము. చాలా మంచి పద్ధతి అది కూడా. అండ్ టీ మిక్స్చర్ ఛానల్ వాళ్ళు కొంచెం ఒక స్టెప్ ముందుకేసి ఆడియోస్ అంటే మీ స్పెషల్‌గా ఆడియోస్ కానీ, వీడియోస్ కానీ పంపించి మరీ షేర్ చేసుకోవచ్చు అని చెప్పడం అది ఆల్వేస్ ఇట్స్ వెరీ వెరీ వెల్కమింగ్ అండి. కాకపోతే ఇక్కడ నేనేమంటానంటే నేను ఇన్ని రోజుల నుంచి అంటే 2, 3 డేస్ నుంచి చూస్తున్నాను కదా! నాకెందుకో మన ఫ్రెండ్స్ అందరూ ఏమైపోయారు అనిపిస్తుంది. హలో గాయ్స్ ఎక్కడున్నారు అందరూ? న్యూట్రల్ ఆడియన్స్. హలో టీ మిక్స్చర్ ఛానల్ అంటే మోస్ట్‌లీ న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ ఏరి? హలో ఎక్కడున్నారు? అందరూ రండి, రండి, రండి మళ్ళీ ఇక్కడికి. నాకేమనిపిస్తుందంటే ఇద్దరిది తప్పుంది కదా! హర్యానాది తప్పుంది, సోహైల్‌ది తప్పుంది. బట్ సగం మంది ఇటు ఇటు డివైడ్ అయిపోయి, సగం మంది అటు డివైడ్ అయిపోయి, కొంతమంది ఇటు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అటు సపోర్ట్ చేస్తున్నారు. నో! వాట్ అబౌట్ న్యూట్రల్ ఆడియన్స్? వాళ్ళు కరెక్ట్‌గా జడ్జ్ చేస్తారు. కరెక్ట్‌గా ఒపీనియన్ చెప్తారు. ఎవ ఇంకో 30, 40 మెంబర్స్ ఐ మీన్ 30% దాకా ఇద్దరిది తప్పుందని ఎందుకు చెప్పట్లేదు? ఈవెన్ కామెంట్స్‌లో కూడా ఓకే. ఆడియోనే పంపించి చెప్పాలని నేను అనుకోవట్లేదులే గానీ, ఈవెన్ కామెంట్స్‌లో కూడా హాఫ్ హాఫ్ డివైడ్ అయిపోయారు. హాఫ్ హాఫ్ ఎట్లా డివైడ్ అయ్యారు? ఒక 25% ఇటు, 25% అటు, ఇంకో 30% ఇద్దరిది తప్పు అని చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా! వాళ్ళు లేరండి. ఎక్కడున్నారండి? అరే! టీ మిక్స్చర్ ఛానల్ ఫుల్ న్యూట్రల్ ఆడియన్స్ కోసం గదా! మనోళ్ళందరూ ఏమో అందరూ మారిపోయారనిపిస్తుంది నాకైతే. ఎందుకట్లా ఇద్దరు తప్పులు చూడలేకపోతున్నారు? కొంతమందేమో ఒకరి తప్పే చూస్తున్నారు. కొంతమందేమో ఇంకొకరి తప్పే చూస్తున్నారు. ఇద్దరిది తప్పు ఉంది క్లియర్‌గా. వై యూ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ థాట్? అరియానా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అది ఎప్పుడు తెలీదండి మనకి? ఫస్ట్ నుంచి తెలిసిందే. జస్ట్ బికాజ్ ఆమె ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి, జస్ట్ బికాజ్ ఆమె ఐ మీన్ అట్లా పడి అట్లా ఏడ్చింది కాబట్టి ఆమె పాయింట్స్ తప్పైపోయాయా? ఆమె పాయింట్స్ కరెక్టే చెప్పిందండి. ఆ పాయింట్స్ గురించి ఎవ్వరు మాట్లాడటలే. ఆమె ఓవర్ యాక్షన్ గురించే మాట్లాడుతున్నారు. అండ్ సోహెల్ మీదికి వెళ్ళాడు కాబట్టి అతను తప్పంటున్నారు. సోహెల్ మీదికి వెళ్ళడం తప్పే కదా! అలాగే హర్యానా కూడా ఒక్కసారి ఇట్లా చైర్‌లోంచి లేచింది. ఇట్లా ఎళ్ళింది ఆయన మీదకి. అది కూడా తప్పే కదా! ఇద్దరిది తప్పుంది కదా! ఆ పాయింట్స్ ఎవరు మాట్లాడటలేదు. అండ్ సోహెల్ కూడా ఎన్ని సార్లండి? ఇప్పుడు ఆర్యానా ఇలాంటివి 3, 4 ఐ మీన్ ఈ మొత్తము ఈ సీజన్‌లో 3, 4 టైమ్స్ ఆర్ ఇంకా ఎన్ని సార్లైనా ఇలాగే చేసుంటే అనుకోవచ్చు. అంటే ఎదుటి వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అనేసి. అట్లా ఎప్పుడు చేయలే. ఎంతసేపటికి తన పాయింట్ చెప్పడం, తన పాయింట్ చెప్పడం, తన పాయింట్ చెప్పడం. కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంటుంది. కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తది. బట్ దట్స్ హర్ గేమ్. ఏ విధంగా అయినా ఆమె కెమెరాస్‌ని అట్రాక్ట్ చేస్తుంది. తనున్న గేమ్ అలాంటిది. అదే ఇక ఆమెకు వదిలేసేయండి అది. మనం ఓకే మీకు నచ్చట్లేదా ఓవర్ యాక్షను? సరే ఓటేయకండి. అంతేగాని తన పాయింట్స్‌ని కూడా ఇగ్నోర్ చేస్తున్నారు మీరు ఈ పాయింట్స్‌లో. కానీ సోహెల్ మటుకు రిపీటెడ్లీ ఈ అగ్రెసివ్‌నెస్ చూపిస్తున్నాడు. వాట్ అబౌట్ థాట్? నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ థాట్. అండ్ రిపీటెడ్లీ ఎన్నిసార్లండి? హారికని అప్పుడు నామినేషన్స్‌లో ఎట్లా అసలు పైకొచ్చేసి మాట్లాడతాడు. ఫుల్ పాయింట్స్ ఎట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకుండా మాట్లాడతాడు. అప్పుడు ఆ రోజు ఫుల్ స్ట్రాంగ్‌గా ఆన్సర్ ఇచ్చింది హారిక. అండ్ తర్వాత కూడా మళ్ళీ హారిక మీద అరిచాడు. మళ్ళీ వెంటనే ఎళ్లి ఒక 15 నిమిషాల తర్వాత, 20 నిమిషాల తర్వాత కూల్ చేస్తాడు కదా! బటరింగ్ పూస్తాడు కదా! కవర్ అప్ చేస్తాడు కదా! అంటే హూ హూ నీడ్స్ దట్ కవర్ అప్? ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత సోహెల్ ముందు నుంచొని 5 మినిట్స్ ఎవరైనా వాదించగలరా? 5 మినిట్స్ తర్వాత ఎదుటి వాళ్ళే కామ్ అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళే కామ్ అయిపోవాలి. వాళ్ళ పాయింట్ పుట్ ఫార్వర్డ్ చేస్తున్నారు. హారిక చేసింది. చాలామంది కూడా చేస్తున్నారు. ఈవెన్ హర్యానా కూడా చేసింది. కానీ ఎట్టి పరిస్థితిలో 5 మినిట్స్ తర్వాత కామ్ అయిపోవాలి. 20 మినిట్స్ తర్వాత అతనే వచ్చి తను కామ్ అయిపోయి తనకి కన్వీనియంట్‌గా ఉన్న టైంలో వచ్చి అది కాదురా, ఇది కాదురా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటాడు. రియల్లీ ఎవ్రీ టైమ్ ఇదే సరిపోతదా? ఆ పప్పులు హర్యానా దగ్గర ఉడకలేదు.
యాజ్ సింపుల్ యాజ్ దట్. అరియానా తీసుకోలేదు. అండ్ ఎవ్రీ టైం తను కూడా చూస్తుంది. ఎన్ని రోజులని తీసుకుంటుంది. అందుకే ఆమె కూడా రిటర్న్ ఆన్సర్ ఇచ్చింది. రిటర్న్ విత్ పాయింట్స్ ఇచ్చింది ఫస్ట్లో. కానీ ఆ పాయింట్స్ అన్నీ గాలికి ఎగిరిపోయాయి. సో తను వెళ్ళి అగ్రెసివ్గా మాట్లాడింది అన్నదే మీకు నచ్చట్లేదు. నాకు అర్థమవుతుంది. కొంతమంది జనాలకి ఏంటంటే లేడీస్ రిటర్న్ క్వశ్చన్స్ వేస్తే నచ్చదు. ఎంతసేపటికి జెంట్సే క్వశ్చన్స్ వేయాలి, జెంట్సే మీదికి రావాలి, అయినా వాళ్ళది కరెక్ట్. వాళ్ళు అట్లా మీదకి వచ్చినప్పుడు ఈమె కూడా రిటర్న్ ఆన్సర్ ఇవ్వడం కరెక్టే. రిటర్న్ ఏ విధంగా ఆన్సర్ ఇచ్చింది, ఎలా ఆన్సర్ ఇచ్చింది, తప్పు కరెక్టే. ఇద్దరిది తప్పు ఉందండి. అండ్ తర్వాత తను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే. కానీ సోహెల్ ఓవర్ యాక్షన్ ఎందుకు చేసింది అంటే, ఆ పాయింట్కి వస్తే, సోహెల్ ఏంటి, హౌస్ మేట్స్ అందరికీ ఫ్రెండ్. అండ్ ఇప్పటి వరకు సేవ్ అవుతూ వస్తున్నాడంటే మేబీ బయట కూడా తనకి మంచి ఫాలోయింగే ఉన్నట్టుంది. నేనెక్కడ తప్పైపోతానో అన్న ఉద్దేశంతో తను కొంచెం పడి దొల్లిపోయి ఏడ్చేసి ఓవర్ యాక్షన్ చేసి ఉండొచ్చు. అది మనకు నచ్చకపోయి ఉండొచ్చు. ఈవెన్ నాకు కూడా నచ్చలే. అంత స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి అదే స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసి ఉండాల్సింది. కానీ ఎంతకని మెయింటైన్ చేస్తారండి. 14th వీక్ నడుస్తుంది. అండ్ ఆమె కూడా క్యారీ ఆన్ అయిపోయింది. ఆమె కూడా టయర్డ్ అయిపోయింది. ఆమె కూడా వెక్స్ అయిపోయి ఇంకా నేను నా వల్ల కాదు అనేసి, దట్టు ఇంతకు ముందే మోనాలంతా ఏడ్చింది. తన ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడవుతుందో, ఏమైపోతుందో అని కూడా అలా చేసి ఉండొచ్చు. తప్పు లేదు. ఈ గేమ్లో ఏమైనా చెయ్యొచ్చు. ఎవరైనా ఎన్ని పాయింట్స్ అయినా మాట్లాడచ్చు. ఎవరైనా దూరంగా నుంచొని అరుస్తూనే ఉండొచ్చు. కెమెరాస్కి యాక్షన్స్ ఇవ్వచ్చు. దే కెన్ డూ ఎనీథింగ్ అండి. బట్ సోహెల్ చేసేది ఎదుటి మనిషి మీదికి వచ్చేసి ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ హీ ఈజ్ ఫాలోయింగ్ ద ప్యాటర్న్. అండ్ ఆ ప్యాటర్న్ ఎవ్వరూ క్వశ్చన్ చేయట్లేదు ఎందుకు. అండ్ ఎవ్రీ టైం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాడు. మీదికి వస్తాడు. ఎదుటి వాళ్ళు ఒక 5 నిమిషాలు వాదిస్తారు, 3 నిమిషాలు వాదిస్తారు, తర్వాత కామ్ అయిపోతారు. తర్వాత ఇతను 15 మినిట్స్ తర్వాత వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసుకుంటాడు. వాళ్ళతో అరే నేను ఇట్లరా, నేను అట్లరా, కోపం కదరా, అరే మీరు ఓకేరా అని అంటే అప్పుడు కవరప్ అయిపోతుందా? అప్పుడు సరిపోతుందా? ఎన్ని రోజులు అట్లా చేస్తాడు. సో ఎన్ని రోజులు అలా కుదరదు అని చెప్పడానికి అరియానా ఈ ఎగ్జాంపుల్ చూపించింది అని తీసుకోవచ్చు కదా. బికాస్ ఈ ఎగ్జాంపుల్ మీరు సొసైటీకి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ టైం అబ్బాయిలు ఇట్లా ముందుకి వస్తూనే ఉంటారు. లేడీస్ మటుకు అయ్యో అనుకుంటూ వెనక్కి వెళ్తారా? ఎందుకు వెళ్తారు? వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా రిటర్న్ ఆన్సర్ ఇస్తారు, రిటర్న్ క్వశ్చన్ చేస్తారు. మీ దగ్గర ఆన్సర్స్ ఉండాలి, మీ దగ్గర క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండాలి, ఆర్ మీరు తగ్గాలి. అది చెప్పింది అని అనుకోవచ్చు కదా అరియానా. ఓకే, తర్వాత ఓవర్ యాక్షన్ చేసింది, కింద పడి దొల్లింది, అది నాకు నచ్చలే. అదే స్ట్రెంగ్త్ని, అదే స్ట్రాంగ్ని అలాగే మెయింటైన్ చేస్తుంటే ఆమె లిటరలీ విన్నర్ అయి ఉండేది. సరేలే, ఇక అది విషయం వదిలిపెట్టేసి ఇక్కడ నేను బేసిక్గా ఒక పాయింట్, బాటమ్ లైన్ ఏంటంటే ఇద్దరిది తప్పు ఉంది. బట్ టీ మిక్స్చర్ ఛానల్ వాళ్ళు కానీ, టీ మిక్స్చర్ ఛానల్కి ఆడియోస్ పంపించిన వాళ్ళు మ్యాక్సిమం పీపుల్ కానీ ఎవ్వరూ అది హైలైట్ చేయట్లేదు. చాలా సేఫ్గా ఒకే ఒక్క సెంటెన్స్ యూజ్ చేస్తున్నారు. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ దురుసు ప్రవర్తన ఆఫ్ సోహెల్ అని చెప్పి. రియల్లీ నో, నాట్ వన్ సెంటెన్స్. మీరు దాని గురించి ఒక 5 minutes మాట్లాడాలి. హీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్ ఎవ్రీ టైమ్ అనేసి రిపీటెడ్లీ మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ సోహెల్ది తప్పు ఉంది అనేసి ఎందుకు చెప్పట్లేదు? అతనిలో 9 పాయింట్స్ కరెక్ట్ ఉండొచ్చండి. కానీ ఈ 10వ పాయింట్ వల్ల, ఈ 10వ పాయింట్ ఎవరైనా ట్రిగర్ చేస్తే ట్రిగర్ అయిపోతాడు. అయ్యో పాపం, రియలీ ట్రిగర్ అవ్వేదానికి 14 weeks నుంచి ఈ గేమ్లో ఉండడం ఎందుకు? మరి ఏం నేర్చుకున్నారు ఈ గేమ్లో? పేషెన్స్ ఎక్కడ నేర్చుకున్నారు? ఏమైంది మరి? గ్రోత్ ఎక్కడ చూపించిండ్రు? అరే నాగార్జున సార్ కొంచెం తిట్టేసరికి కొన్ని రోజులు చూపించిండ్రు కదా పేషెన్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసిందా అదంతా? ఎవరైనా ట్రిగర్ చేస్తే ట్రిగర్ అవ్వకుండా ఉండడమే కదా ఈ గేము. మరి ఆ గ్రోత్ చూపించట్లేదు సోహెల్. ఆ విషయంలో ఎవరు మాట్లాడలేదు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. టీ స్టాండ్ టాస్క్లో అరియానా మానవత్వం చూపించలేదు అని అంటున్నారు కదా. అయి ఉండొచ్చు డెఫినెట్లీ. తను టాస్క్ చేసింది అని తను అనుకుంటుంది. ఆ రోజు అక్కడ మెహబూబ్ కూడా మానవత్వం చూపించనట్టే. కానీ అతన్ని ఎవరు ట్రోల్ చేయలేదు అరియానా చేసినట్టుగా. ఎందుకంటే అక్కడ ఐస్ కొట్టలేదు, ఐస్ వాటర్తో కొట్టింది. అండ్ ఎగ్ టీ స్టాండ్కి కొట్టింది. అయినా ఎగ్ స్మెల్ వస్తుంది, ఎగ్ యూజ్ చేయడమే తప్పు. ఆ రోజు అక్కడ అరియానా ఒక్కదానిదే తప్పు కాదు, అక్కడ ఎగ్ యూజ్ చేసిన అందరిది తప్పే. స్పెషల్లీ మెహబూబ్ మోనాల్ తల మీద ఎగ్ ఎల్లో పార్ట్ పుయ్యడం నేను చూశాను. మీరు మళ్ళీ చూడండి. సో ఆ రోజు మెహబూబ్ని ట్రోల్ చేయని వాళ్ళు ఈరోజు అరియానాని ట్రోల్ చేస్తున్నారు.
నేనిక్కడ హర్యానాని సపోర్ట్ చేస్తున్నాను అని అనుకోకండి. హర్యానా చాలా విషయాల్లో మిస్టేక్స్ చేస్తుంది, ఓవర్ యాక్షన్ చేస్తుంది, కింద పడి డొల్లుతుంది అదంతా ఓకే. కానీ తను డైరెక్ట్ మాట్లాడుతది ఏదైనా, డైరెక్ట్ చేస్తది ఏదైనా, మనసులో ఏముందో అదే చేస్తది. అది పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా చేస్తది కొన్ని టైమ్స్‌లో. సో, అది ఆమెకి నెగెటివ్ పాయింట్. నేను కూడా చెప్తున్నా అది తప్పే. అలాగే సోహెల్ కూడా మనసుకొచ్చింది చేసేస్తాడు. మనసుకొచ్చినట్టు బిహేవ్ చేసేస్తాడు. మనసుకొచ్చినట్టు ఎదుటి వాళ్ళ మీదకెళ్ళిపోతాడు. సో, అది కూడా తప్పే. ఆ పాయింట్ కూడా చెప్పాలి కదా! అది నేను చెప్పేది. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. హర్యానా సెకండ్ పాయింట్ తీసింది కదా! అదే వుమెన్స్ ఇష్యూ అన్నట్టుగా. బాత్రూంలో ఉన్నప్పుడు అభిజిత్, హారిక ఉన్నారక్కడ. అప్పుడేమనింది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీదకి ఇలా రావడం కరెక్టా అని చెప్పేసి, నాకు భయమేసేసింది అలాగా అనేసి. ఆ విషయం కొంచెం అలా చెప్పకుండా ఉండాల్సింది. ఎందుకంటే అలా అనకుండా ఒక అమ్మాయి అయినా సరే, ఒక అబ్బాయి మీదకైనా సరే ఇలా రావడం కరెక్టా అనుంటే తను అసలు చాలా మంచిగా టాప్‌లో ఉండేది. అండ్ తను అందరూ అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఇలా అనేసరికి ఒక అమ్మాయి అనేసరికి అరే! వుమెన్స్ ఇష్యూ యూజ్ చేస్తుంది అనేసి అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ బేసికల్లీ ఆమె కరెక్ట్‌గా మాట్లాడడం రాదండి. అందరికీ కరెక్ట్‌గా మాట్లాడడం వస్తే ఇక అందరు విన్నర్స్ అయిపోతారు కదా! సో, అట్లా ఎందుకు అనుకోకూడదు. కాకపోతే ఇక్కడ అఖిల్ సోహెల్‌కి చాలా హెల్ప్ చేసినట్టే అనమాట. ముద్ద చెయ్యకు అని అన్నాడు కదా! అంటే ఇష్యూ చెయ్యకు. ముద్ద అనేది హిందీ వర్డ్, ముద్ర కాదు. బట్ ఎనీవే వర్డ్ ఏదైతే ఏంటిలెండి. కాకపోతే అఖిల్ సోహెల్‌కి హెల్ప్ చేసినట్టే. ఇక్కడ పెద్ద ఇష్యూ అవ్వకుండా అక్కడ ఆగిపోయింది. అయితే ఇక్కడ నేనేమంటానంటే, సోహెల్‌కి అక్కడ ఎదురుగా అమ్మాయి ఉంది, అబ్బాయి ఉంది అదేం తెలీదు. అయ్యో! అసలు అతను ఏం పట్టించుకోడు. అక్కడ ఎవ్వరున్నా ఇట్లనే చేస్తాడు. అవునా కదా! అక్కడ సోహెల్ ఎవరున్నా అట్లనే చేస్తాడండి. అఖిల్ ఉన్నాడనుకోండి, అఖిల్ మీదకి కూడా అట్లనే పోతాడు. హారిక ఉన్నదనుకోండి, హారిక మీదకి కూడా అట్లనే పోతాడు. అసలు ఎదురు ఎవరున్నారు అనేసి అతనికి తెలియట్లేదు. క్షణికావేశం అనేది బాగా సూట్ అవుతుంది సోహెల్‌కి. అది తగ్గించుకోవాలి అని చెప్పేటట్టు ఉండాలి మీ రివ్యూస్. అదెవ్వరూ చెప్పట్లేదు. ఈవెన్ టీమిక్స్చర్ ఛానల్ కూడా మీరు ఒక మోనాల్ వేరే స్టేట్ నుంచి వచ్చింది, అందుకోసం మేము ఆమెకు సపోర్ట్ చేస్తున్నాము ఓపెన్‌గా అని చెప్పి మరీ చేస్తున్నారు. వెరీ గుడ్. ఈవెన్ ఐ లైక్ మోనాల్ బికాజ్ ఆమె గ్రోత్ చూపించింది. నేను అంటుంటాను కదా, నాకు ఎవరైనా గ్రోత్ చూపించే వాళ్ళంటే ఇష్టము, తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళంటే ఇష్టము అనేసి. నేను కూడా మోనాల్కి ఓట్స్ వేసాను, వేస్తూనే ఉన్నాను. అండ్ నా మొబైల్లో కూడా ఉన్నాయి అవి. ఓకే, అది ఓకే. అలాంటప్పుడు ఒక పాయింట్ తీసుకొని మీరు ఒక అమ్మాయిని ఫుల్ హైలైట్ చేస్తున్నప్పుడు హర్యానాని ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి ఆమె పాయింట్స్ మీరు ఇగ్నోర్ చేసేసారా? సోహెల్ 9 పాయింట్స్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, అబ్బా బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అని చెప్పేసి అతని అగ్రెసివ్నెస్ని యాక్సెప్ట్ చేస్తారా, ఎంకరేజ్ చేస్తారా? యా, ఐ నో మీరు ఇక్కడ ఏమంటారు. ఐ నో వెయిట్. మేము దురుసు ప్రవర్తనని ఎంకరేజ్ చేయట్లేదు అని ఒక సెంటెన్స్ ఇచ్చి తప్పించేసుకుంటారు. నో, ఈక్వల్లీ మీరే అందరు టీ మిక్స్చర్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ న్యూట్రల్ ఆడియన్స్. బేసికల్లీ వీఆర్ న్యూట్రల్ ఆడియన్స్. ఎవరు ఏది తప్పు చేసినప్పుడల్లా మనము తప్పు అని చెప్పే టైపు. ఏమైపోయారు వాళ్ళంతా? వై యూ పీపుల్ ఆర్ డివైడెడ్? ఇద్దరిది తప్పు ఈ ఇష్యూస్లో. ఆ విషయం చెప్పండి ఎవరైనా. అండ్ ఆడియన్స్కి అందరికీ నేను చెప్పేది ఒకటే అండి, నెక్స్ట్ సీజన్స్కైనా సరే న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువ అవ్వాలి, న్యూట్రల్ ఆడియన్స్ పర్సంటేజ్ ఎక్కువ అవ్వాలి అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతసేపటికి హాఫ్ ఇటు డివైడ్ అయిపోయి హాఫ్ అటు డివైడ్ అయిపోతే వేరే రివ్యూసర్స్ చేసేది వాళ్ళ ఛానల్స్లో జరిగేది మన దగ్గర కూడా జరుగుతుంది కదా, ఇంకెందుకు మరి అలాంటప్పుడు? సో అందుకోసం అనేసి చెప్తున్నాను. సో ఆడియన్స్ కూడా ఆలోచించండి, హాఫ్ డివైడ్ అవ్వకుండా మీరు ఇద్దరు పాయింట్స్ని పుట్ ఫార్వర్డ్ చేయండి. కామెంట్స్లో అయినా సరే, ఆడియోస్లో అయినా సరే. చాలా పాయింట్స్ మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అనేసి నాకు అనిపిస్తుంది. ఎనీవే దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఓన్లీ. మీ ఇష్టము. థ్యాంక్స్, టేక్ కేర్, బాయ్. అయ్యో మర్చిపోయా, థ్యాంక్స్ ఫర్ టీ మిక్స్చర్ ఛానల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్, టేక్ కేర్, బాయ్.